కార్తీక పురాణం వృషోస్తర్గం. కార్తీక మాసంలో కన్యాదాన ఫలం వివరించిన తరువాత వశిష్ఠుల వారు జనక మహారాజుకు జన్మాంతర కృతపాపాలు నశింపచేసే వృషోస్తర్గాన్ని వివరించడం ప్రారంభించారు. రాజా, కార్తీక పౌర్ణమి నాడు పితృదేవతల ప్రీతి కొరకు ఎద్దు నచ్చివేసి విడిచిపెట్టిన వారికి కలిగే పుణ్యాన్ని గురించి వివరిస్తాను విను. ఆ విధముగా చేసిన వారికి 1,000,000 పర్యాయాలు గయాశ్రాద్ధం చేసినంత పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసానికి మించింది మరొకటి లేదు. పితృదేవతల పుణ్యలోకాల్లో ఉన్నప్పటికీ మన కులంలో పుట్టిన ఎవ్వడైనా కార్తీక పౌర్ణమి మాసియందు నీలవర్ణము గల ఎద్దును అచ్చివేసి విడిచిపెట్టినట్లయితే దాని వలన మనం తృప్తి పొందుతాం అని పితృదేవతలు సదా కోరుకుంటూ ఉంటారు. కార్తీక మాసంలో ధనవంతుడు కానీ బీదవాడు కానీ పిసినారితనం వలన కానీ వృషోస్తర్గం చేయకపోయినట్లయితే వాడు యమాజ్ఞ వలన అంధ తపస్సమనే నరకాన్ని పొందుతాడు. ఏటేటా పిండ ప్రదానం వల్లను, గయాశ్రాద్ధం వల్లను, ప్రత్యాబ్దిక శ్రాద్ధం వల్లను, పుణ్యస్థలాలకు యాత్రలు చేయడం వల్లను, అమావాస్యాదుల్లో తర్పణాలు విడిచిపెట్టడం వల్లను, మహాలయ శ్రాద్ధం వల్లను ఎంత పుణ్యం కలుగుతుందో అంతకంటే మిక్కుటంగా కార్తీక పౌర్ణమి నాడు చేసిన వృషోస్తర్గం వలన కలుగుతుంది. అటువంటి వృషోస్తర్గం కంటే మించిన పుణ్యకర్మ లేదు. ఇది గ్రయా శ్రాద్ధంతో సమానమని పెద్దలంటారు. కార్తీక మాసంలో పున్నమి నాడు ఎద్దు నచ్చివేసి వేయించిన వారికి అన్ని ధర్మాలు చేయడం కంటే మించిన ఫలం కలుగుతుంది. 1000 మాటలెందుకు, దేవర్షి పితృ రుణాల నుండి విముక్తి కలుగుతుంది. కార్తీక పౌర్ణమి నాడు దక్షిణతో ఉసిరికాయలు దానం చేసిన వాడు సర్వ భూమండలాధిపతి అవుతాడు. దీపదానం చేస్తే అన్ని పాపాలు పోవడమే కాకుండా ఉత్తమగతి కలుగుతుంది. 3 విధాలైన పాపాలు తొలగిపోతాయి. కార్తీక పౌర్ణమి నాడు పరమేశ్వర ప్రీతి కొరకు శివలింగ దానం చేసేవాడు ఇహలోక సుఖాలని అనుభవించిన తరువాత జన్మాంతరంలో సార్వభౌముడవుతాడు. కార్తీక మాసంలో లింగదానం మోక్షప్రదమని పెద్దలంటారు. అటువంటి లింగదానం చేయకుండా కార్తీక వ్రతం అనుష్ఠించినట్లయితే వాని పాపాలన్నీ వజ్రపు పోత పూసినట్లుగా కఠినమవుతాయి. కార్తీక వ్రతం దుర్లభమని, విస్తార ఫలం ఇస్తుందని చెప్పబడింది. పొరిగిండ్లలో భుజించడం, పితృశేషాన్ని భుజించడం, నిషిద్ధమైన దానిని రక్షించడం, శ్రాద్ధ భోజనం చేయడం, తిలాదానం పట్టడం అని 5 కార్తీక వ్రతం చేసినప్పుడు విడిచిపెట్టాలి. అంతేకాకుండా సంగనాన్ని, శృద్ధాన్నాన్ని, పూజారి ఇండ్లలోని అన్నాన్ని, నివేదన చేయని అన్నాన్ని, ఉపనయనాది సంస్కారాలు లేని వాళ్ళు అన్నాన్ని, విధవ వండిన అన్నాన్ని కార్తీక మాసంలో వదిలిపెట్టాలి. కార్తీక మాసంలో అమావాస్య పూర్ణిమలయందున్న ప్రత్యాబ్దిక శ్రాద్ధంలో ఆదివారం నాడును, సూర్య చంద్ర గ్రహణ కాలాలలోని రాత్రి భోజనం చేయకూడదు. ఏకాదశి నాడు రేయింపవళ్ళు నిషిద్ధ దినాలలోనూ, వ్యతిపాత వైద్యుత యోగాలలోనూ, ఏకాదశి ముందటి వెనుకటి దినాలైన దశమి ద్వాదశులలోనూ కార్తీక వ్రతం చేసే గృహస్థుడు మాసపత్రం చేసేవాడు రాత్రివేళ భోజనం చేయకూడదు. భోజన నిషిద్ధం గల దినాలలో ఛాయానక్తం మహర్షుల చేత విధింపబడి ఉండడం వల్ల సూర్యాస్తమయానికి ముందే భోజనం చేయాలి. దాని వలన నక్తవ్రతం కలుగుతుంది. కాబట్టి నక్తమును అనగా రాత్రి భోజనాన్ని చేయకూడదు. రాజా, అన్ని పుణ్యాలని ఇచ్చే కార్తీక వ్రతం చేసేటప్పుడు నిషిద్ధ దినాలలో భోజనం చేస్తే కలిగే పాపం ఇంత అని చెప్పలేము. అందువలన వీటన్నింటినీ గమనించి యత్నంతో కార్తీక వ్రతాన్ని చేయాలి. కార్తీక మాసంలో నూనెతో తలంటి పోసుకోవడం, పగటి నిద్ర, కంచుపళ్ళెంలో భోజనం, నిర్బంధపూర్వక నిద్ర, ఇంటిలో స్నానం చేయడం, రాత్రి భోజనం చేయడం, వేదనింద, శాస్త్రనింద వదిలిపెట్టాలి. వేడి నీటితో స్నానం చేయకూడదు. దేహ పటుత్వం ఉండి కూడా వేడి నీటి స్నానం చేస్తే కళ్ళుతో స్నానం చేసినట్లవుతుంది. కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నదీ స్నానం చేయాలి. అది ఉత్తమ మార్గం. అవకాశం లేనప్పుడు చెరువులు, కాలువలు, కోనేళ్లు, పుణ్యనదులు గానే భావించి స్నానం చేయాలి. స్నానానంతరం సూర్యమండలం మధ్యనున్న విష్ణుమూర్తికి నమస్కరించి విష్ణుకథలు చెప్పుకుంటూ ఇంటికి రావాలి. సాయంకాల సంధ్యావందనాది అనుష్ఠానాలు ముగించుకుని కాళ్ళు కడుక్కుని ఆచమనం చేసి పూజాగృహం చేరి అక్కడ ఈశ్వరునికి కల్మోక్త ప్రకారంగా షోడశోపచార పూజ చేయాలి. కార్తీక మాసమంతా సహస్రనామార్చన చేయాలి. మాసనక్త వ్రతంలో పూజ అయిన తరువాత శ్లోకం: పారాతి కాంత దేవేశ పద్మజార్ఘ్యాంగ వంకజ ఆర్ఘ్యం గృహణ దైత్యేరే దత్తం చేదాము మాపతే అని ఆర్ఘ్యం ఇవ్వాలి. ఈ విధంగా అర్చించిన వారు పుణ్యఫలమును పొందగలరు. ప్రతిరోజు సాయంకాలం శివ సన్నిధానంలో దీపమాలలుంచాలి. పిసినారితనం చూపించక యథాశక్తి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలివ్వాలి. నక్తవ్రతం ఆచరించే వారికి అన్ని పాపాలు
మొదలంటి నశించిపోతాయని నారదాది మహర్షులు చెప్పారు. మాసవ్రతం మానవులకు అన్ని పాపాలు పోగొట్టి పుణ్యాలనిస్తుంది. కార్తీక చతుర్దశి నాడు పితృదేవతలను ఉద్దేశించి భక్తితో బ్రాహ్మణి కుక్కనికైనా భోజనం పెట్టిన వారి పితరులంతా తృప్తి పడతారు. తిలతర్పణం చేస్తే పితృదేవతలంతా తనివి చెందుతారు. చతుర్దశి నాడు ఫలదానం చేస్తే సంతాన నష్టం కలుగదు. కార్తీక చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివారాధన చేసి తిలాదానం చేసిన వారు శంకరతుల్యులవుతారు. పరమవ్రతమైన ఈ అధ్యాయం విన్నవారికి పాపాలన్నీ నిస్సంశయంగా నశిస్తాయి. కార్తీక వ్రతం చేయని వారికి 100 నీచ జన్మలు, తర్వాత 200 నక్క జన్మలు, 300 పంది జన్మలు, 400 కుక్క జన్మలు, 500 పిల్లి జన్మలు, 600 ఎలుక జన్మలు కలుగుతాయి. ప్రారబ్ధ పుణ్య ఫలాన్ని చెబుతాను విను. కార్తీక వ్రతం చేసేవారికి 15 జన్మల ముందే ఆ పుణ్య ప్రభావం వలన తన నిమిత్తం వత్తులను చేర్చుకును. మరు జన్మలో జ్వాలావర్తుల సంయోగం కలుగుతుంది. కార్తీక ద్వాదశి నాటి తన పుణ్యదేహమున విష్ణువుల గొప్ప జ్వాల కలుగుతుంది. జన్మాంతరంలో దివ్య శరీరం దాల్చి విష్ణులోకాన్ని పొందుతాడు. కార్తీక మాసమంతా వ్రతం చేయలేనివాడు ద్వాదశి నాడైనా వ్రతం చేసినట్లయితే అతడు ఉత్తమ దీపం వెలిగించడం వలన విష్ణులోకం పొందుతాడు అని వశిష్ఠుల వారు జనక మహారాజుకు వివరించారు. ఇది శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్యమందలి 14వ అధ్యాయం సంపూర్ణం.